సంజీవని పేరుతో డిజిటల్ హెల్త్ రికార్డ్ ప్రాజెక్టు తీసుకొస్తున్నామన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు. గుంటూరు జిల్లా తక్కిళ్లపాడులో లలిత ఆసుపత్రిని చంద్రబాబు ప్రారంభించారు. లలిత ఆసుపత్రి ల్యాండ్ మార్క్ ఇన్స్టిట్యూట్ గా తయారు కావాలని సీఎం ఆకాంక్షించారు. ప్రజల్లో నమ్మకం, విశ్వసనీయత ఉంటేనే వ్యవస్థలకు మనుగడ ఉంటుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆరోగ్యం లేకుండా ఎంత సంపద ఉన్నప్పటికీ లాభం లేదన్న చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యం ఉన్నవారే నిజమైన ధనవంతులు అని తెలిపారు. పక్కన పోటీలు కూడా గ్రామం వారిగా, మండల వారిగా, జిల్లా వారిగా, రాష్ట్ర స్థాయిలో 4 దఫాలుగా పోటీలు కూడా పెడుతున్నాం. రాష్ట్ర స్థాయిలో 18-20, రాష్ట్ర స్థాయిలో గ్రాండ్ ఫైనల్ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాం. యువత, మహిళలు, విద్యార్థుల్లో యోగా పట్ల ఆసక్తిని పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేస్తాం. అదే మరి ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఇప్పుడు వాళ్ళకు కూడా యోగా ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేపిస్తున్నాం. దానివల్ల డెలివరీ చాలా ఈజీగా అవుతుంది, సేఫ్ డెలివరీ, సిజేరియన్ ఆపరేషన్స్ ఇవన్నీ అవసరం లేని పరిస్థితి వస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ వస్తూ ఉంది. ఇవన్నీ కూడా స్వర్ణాంధ్ర 2047లో భాగంగా ఇవన్నీ చేస్తాం. అల్టిమేట్గా ఒక 10 లక్షల మంది సర్టిఫైడ్ యోగా సాధకులు తయారు చేయాలనుకుంటున్నాం. ఈ సంవత్సరం 1,50,000 నుంచి 2,50,000 వెళ్తాం. అది 10 లక్షల వరకు తీసుకెళ్తాం. ఇక్కడ ఎంపానల్మెంట్ కూడా తయారు చేస్తాం. ఎంపానల్మెంట్ తయారు చేసి సంజీవనిలో కూడా లింక్ పెడతాం. ఎవరైనా కావాలంటే సంజీవని పేషెంట్లందరూ కానీ, ఎవరు అవసరమైతే వాళ్ళు కానీ వీళ్ళని ట్రైనర్స్గా ఉపయోగించుకునే వెసులుబాటు కూడా ఇస్తాం. ఓపరైజేషన్లో ఎట్లయితే మనం రేటింగ్ ఇస్తాం, ప్రతి ఒక్కరికి రేటింగ్ కూడా పెడతాం. రేటింగ్ కూడా పెట్టి ఆ రేటింగ్ ప్రకారం ఎక్కడికక్కడ వాళ్ళకు కావలసిన వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకునే ఏర్పాటు కూడా చేస్తాం. ఇంకొక పక్కన పోటీలు కూడా గ్రామం వారిగా, మండల వారిగా,